నిన్న ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు చాలా వరకు చర్చనీయాంశంగా అన్ని న్యూస్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా అమిత్ షాని కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి తమ కార్యకర్తలు, నాయకులు బలంగా కోరుకుంటున్నారు అని చెప్పి ఆయనతో చెప్పడంతో ఆయన వీళ్ళతోటి మాట్లాడినటువంటి విధానం మనకి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, టెంపరీగా ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు అని. ఆ ఇన్స్టెంట్ ఫ్రెండ్ ఎవరంటే టీడీపీ. సో వాళ్ళు ఎప్పుడు ఎటు ఉంటారో తెలియదు. రేపు పొద్దున 29లో టక్కన ప్లేట్ తిప్పేయచ్చు, 2019లో తిప్పినట్టుగా. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాశ్వత మిత్రుడు. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, అతని మీద మనం చర్యలు తీసుకుంటాం కరెక్ట్ కాదు. సో మీరు కూడా ఆలోచించుకోండి. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి శత్రుత్వం ఉంటే ఉండుండొచ్చు, అది వాళ్ళు చూసుకోవాలి. చంద్రబాబు అడిగుంటే అరెస్ట్ చేయమని చెప్పి అది వేరేలా ఉంటది. కానీ మీరు వచ్చి అడగటం ఏంటి? మీకు అసలు ఏంటి సంబంధం? మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి అమిత్ షా చెప్పి పంపాడని. దీనికి సంబంధించి ఈ విషయం బయటికి ఎలా వచ్చింది అంటే, కోర్ కమిటీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చెప్పమని చెప్పి నాదెండ్ల మనోహర్ కి చెప్పడం జరిగిందని, మనోహర్ ఈ విషయం మొత్తం వివరించడం జరిగిందని, ఆ కోర్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వర్ కి ఈ విషయం తెలియజేశారు అనేది ఆయన చెప్పుకొచ్చినటువంటి సారాంశం. మరి ఓవరాల్ గా ఇక్కడ కొన్ని విషయాలు అయితే అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే టీడీపీ నమ్మదగినటువంటి మిత్రుడు కాదు అనేది బీజేపీకి బలంగా ఉండి ఉండొచ్చు. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి కారణాలు దానికి ఉన్నాయి. ఎందుకు 2004 వరకు కలిసి వెళ్ళినటువంటి ఎన్డీఏ 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి గతంలో మీతో కలిసి వెళ్ళటం వల్ల మేము ఓడిపోయామంటూ టీడీపీ టాటా బై బై చెప్పింది 2009లో. మరలా 2014కు వచ్చేటప్పటికి ఇక మీరే కావాలి, సో మనం కలిసి వెళ్దాం మళ్ళీ ఎన్డీఏ అని చెప్పి కూటమి కట్టింది. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటంతో పాటుగా అప్పట్లో ప్యాకేజ్ ముద్దు అని చెప్పి, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, మాకు ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి మరలా యూటర్న్ తీసుకుంటాం. తర్వాత మోదీ తిరుపతి వచ్చినప్పుడు, అమిత్ షా వచ్చినప్పుడు వీళ్ళ మీద రాళ్లు వేయించటం, బ్లాక్ కలర్ బెలూన్స్ ఎగరేయటం, బ్లాక్ కలర్ చొక్కాలు వేసుకుని ధర్మ పోరాట దీక్షలు అంటూ చేయటం, వాటికి ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, వీటితో పాటుగా అమిత్ షా మీద వేయించినటువంటి రాళ్లు, మోదీ భార్య గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ వాళ్ళు అంత తేలిగ్గా మర్చిపోతారని చెప్పి ఎలా అనుకుంటాం? ఇప్పుడు అవసరం కొద్దీ టీడీపీతో ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు. సో ఓవరాల్ గా 2024లో అయితే కలిసే వెళ్ళారు. 2029కి మరలా టీడీపీ కలిసే బీజేపీతో ఉంటుంది అన్న నమ్మకం వారికి లేకపోవటం. సో దీన్ని, ఈ వ్యాఖ్యలను కొంతవరకు నమ్మొచ్చు, ఎందుకంటే బీజేపీ నమ్మదు కాబట్టి. సో ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎందుకు అడిగారు? ఆయనకి ఏంటి అవసరం? గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. మోదీ, అమిత్ షానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కారణం చేతే ఆయన అరెస్టు చేస్తే తనకే నష్టం కలుగుతుంది అని చెప్పి భావించి వారి మాట కాదనలేక లండన్ వెళ్ళిపోయి నేను లేనప్పుడు ఏదైనా చేసుకోండి అని చెప్పి చేపించారు అనేది ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది నాకు తెలియదు, చెప్పే వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. ఓవరాల్ గా సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ నడిచింది. సో ఇప్పుడు ఏంటంటే మరలా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళారు అనేటువంటి వార్తలు. దీనివల్ల ఎవరికి ఎంత ఒరుగుతుంది ఏంటి అనేటువంటి అంశాలు చూస్తే దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే లాభం అయితే ఏం లేదు. ఎందుకని అంటే జగన్ని అరెస్ట్ చేసినందువల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ ఏమైనా లాభం కలుగుతుందా అంటే 0%. అది ఇక టీడీపీకి ఏమైనా లాభం కలుగుతుందా అంటే టీడీపీకి ఇంకా నష్టమే చేకూరుతుంది. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి సింపతి రేపు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది సింపతి అనేది. సో ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటానికి దారి తీసేటువంటి అంశాలే తప్ప ఇవేవి నష్టపరిచేటువంటి అంశాలు కాదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి అడుగుంటాడా? అంత శత్రుత్వం ఏమన్నా ఉందా అంటే పవన్ కళ్యాణ్ కి జగన్ కి మధ్య అయితే అంత శత్రుత్వం ఏం లేదు. ఒకరినొకరు విమర్శించుకునేటంత, జగన్ని అధికారంలోకి రాకుండా చూడాలి అనేటువంటి వరకే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు తప్ప శత్రువులుగా భావించే అంత శత్రుత్వం అయితే వీరిద్దరి మధ్యలో లేదు. మరి ఓవరాల్ గా ఇది అడిగింది వాస్తవా కాదా అనేది తెలియాలి, ఈ చెప్పింది నిజమా కాదా అనేది తెలియాలి. ఇది పరిస్థితి.